మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి ఉన్న సగర సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వేసవికాలంలో ప్రజలకు చల్లని ఉపశమనం కలిగిస్తోంది. గంగా భగీరథ సగర సంఘం, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొందుతోంది. ఇందులో భాగంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఈ సోమవారం రోజున సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు ప్రారంభించారు. మండుతున్న ఎండల్లో ప్రయాణించే బాటసారులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల ప్రజలు ఈ చలివేంద్రం వద్ద ఆగి మజ్జిగను సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ, సమాజ సేవే లక్ష్యంగా సగర సంఘం గత 38 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందన్నారు. వేసవికాలంలో ప్రజలు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది గౌతమ బుద్ధ రోడ్డు వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి వేలాది మందికి సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి, మహాశివరాత్రి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి తిరునాళ్ల సందర్భంగా కూడా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల సేవలో భాగస్వామ్యమవుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు హాజరవుతూ సేవలను స్వీకరిస్తున్నారని వివరించారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ సభ్యులు, స్థానిక దాతలు, స్వచ్ఛంద సేవకులు అందిస్తున్న సహకారం కీలకమని, వారి సహకారంతోనే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పందేటి సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పందేటి సాంబశివరావు, పుప్పాల కోటేశ్వరరావు, కర్నాటి శివసత్యనారాయణ, పందేటి శ్రీనివాసరావు, వద్దంటే మురహరిరావు, పంచల శివన్నారాయణ, నంద్యాల గోపాలకృష్ణ, రెడ్డి వీరరాఘవులు, ముద్రబోయిన శ్రీనివాసరావు, నల్లమోలు నాగరాజు, బేతపూడి మధుబాబు, కటారి విష్ణుమూర్తి, నంగళం ప్రసాద్, దుంపల సోములు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డమ్మట బాటసారులకి చల్లని మినరల్ వాటర్ పట్టి కూలింగ్ చేసి మరి పొద్దున పూట 10 కానించి రాత్రి 10 వరకు నిర్మూలంగా నడుపుతున్నాం. ఆర్టీసీ బస్సులు, కారులు, ఆటోలు అందరికీ వాటర్ పట్టుకెళ్తున్నారు. మరి అట్లానే నిన్న అన్నదాన కార్యక్రమం 4000 అన్నదాన కార్యక్రమం చేశాం. మరి శివరాత్రికి అన్నదాన కార్యక్రమం మరి పోతే ఈ కార్యక్రమం ఎన్ని చెప్పుకుండా పోతే ఎన్నో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు మరి వాళ్ళ ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి వాళ్ళు ఎప్పుడు రాజధాని గురించి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అట్లానే ప్రజలు కూడా మనం కూడా వాళ్ళంటే అండదండలకు ఉంటే చాలా బాగుంటుంది అని అందరికీ పిలిపిస్తున్నాం. అందరూ అండదండలు ఉండాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతో కార్యక్రమం చేస్తున్నాం. ఈ మజ్జిగ కానీ వాటర్ కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. సోమవారం మేము ఎండాకాలం వచ్చింది అంటే అది కూడా ఏప్రిల్, మే నెలల్లో బాగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎండ. ముఖ్యంగా 40 డిగ్రీలు దాటిపోయి కూడా ఈ ఎండ విపరీతమైనటువంటి ఎండగాస్తూ ఉంది. ఈ సమయంలో మా యొక్క చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు అన్న గారు, కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్న గారి కార్యాలయం వద్ద ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క మినరల్ వాటర్తో దాదాపు ఒక 50 పైన టిన్నులు, దాన్ని కూలింగ్ మిషన్ కొని కూల్ చేసి ఇటు వచ్చేటువంటి గౌతమ బుద్ధ రోడ్లో ప్రయాణికులకి, అదేవిధంగా ఆటోల్లో వచ్చే వాళ్ళకి, అదేవిధంగా మెకానిక్కులకి, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆఫీస్ పనుల మీద వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఎప్పుడూ రద్దీగా ఉండే గౌతమ బుద్ధ రోడ్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు మా యొక్క ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఉడతా భక్తిగా మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు మా యొక్క ట్రస్ట్ ద్వారా జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఎండాకాలం ఈ మంచినీటి పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మంగళగిరి తిరునాళ్ల కార్యక్రమంలో ప్రసాదాల పంపిణీ కార్యక్రమం సుమారు 10,000 మంది పైనే. అదేవిధంగా ప్రతి అమావాస్యకి కూడా శివాలయం నుంచి మెట్ల మార్గంలో అక్కడికి ఇచ్చేటువంటి భక్తుల కోసం
అదేవిధంగా గండాలయ స్వామివారికి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, పానకాల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, అందరి కోసం, స్థానిక ప్రజల కోసం మేము సుమారుగా 4,000 నుంచి 4,500 మంది వరకు భోజన కార్యక్రమం, మధ్యాహ్నం ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సాంసర అన్నగారి ఆయన యొక్క కార్యక్రమంలో చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో. అదేవిధంగా మళ్ళీ ముక్కోటి ఏకాదశికి కూడా, మహాశివరాత్రికి కూడా మేము 10,000 మంది పైగానే అక్కడే నరసింహస్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాలు పైమాటే అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇలా ప్రతి దాంట్లో కూడా సేవా కార్యక్రమాల్లో మంగళగిరిలో సాంసర అన్నగారి ఆధ్వర్యంలో ముందుండి మాకు ఆ సేవ చేసే మహద్భాగ్యం ఆ భగవంతుడు ఇస్తున్నందుకు వారి కరుణ, కృప, కటాక్షాలు మా యొక్క దాదాపు 40 మంది కమిటీ సభ్యులు ఉన్నాం. మా కమిటీ సభ్యులు అందరిపైన ఉండాలని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి పిల్లలు, వారి తనయులు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, వారు ఇంకా భవిష్యత్తులో మా మంగళగిరి నియోజకవర్గానికి ఇట్లానే సేవలు చేస్తూ ఇంకా ముందుకు రావాలని, మంగళగిరి అభివృద్ధి ప్రాంతంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము చేయగలిగిన ఈ చిరు సేవా కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంతమంది ముఖ్య అతిథులు వస్తూ ఉంటారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఎండాకాలం ఈ చలియంత్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చలియంత్రం సెంటర్లో ప్రతి సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దల సహాయ సహకారంతో, ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. అందరికీ నమస్కారం. ఇటు చూడాలి, సామయ్య గారు ఇటు చూడండి. అలా కొద్దిగా బండి వెనకాలవా తమ్ముడు. బళ్ళు నోటి పెట్టి మేఘనయ్య చెప్తారు. రా వస్తే వాయిస్ తీసుకున్నాం.
డబ్బాలో తాగు డబ్బాలో